మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించిన తాజా వార్తల గురించి పరిశీలన చేసినట్లయితే మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి నిర్వహణ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ ఫలితాల విడుదల, ఎన్నికల కోడ్కు విరుద్ధం, ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి నిర్వహణ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ ఫలితాల విడుదల, ఎన్నికల కోడ్కి విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారులకు పదోన్నతులు కల్పించడం, కొత్త నియామకాలు, కోడ్ ఉల్లంఘనే అవుతుందంటూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఈ నెల 22, 23 తేదీల్లో సిఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. వీటిలో 30కి పైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఫలితాల వెల్లడి 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షల నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి అయితే లేఖ రాయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీల నుంచి కానివ్వండి, రకరకాలుగా అనేక వినతి పత్రాలు అయితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి అయితే వెళ్ళాయి. వీటితో పాటుగా అభ్యర్థుల నుంచి కొన్ని వేల మెయిల్స్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అభ్యర్థుల తరపున మెయిల్స్ కూడా పంపించున్నారు. వీటన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత దీనిపై మనకి ఈరోజు ఏదైనా ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల టైంలో ప్రతి చిన్న అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలన చేసే ఎలక్షన్ కమిషన్ దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రంలోపు వెలువరించే అవకాశం అయితే ఉంటుంది. ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ట్విట్టర్ వేదికగా జేడి లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ట్యాగ్ చేస్తూ ఈయన కూడా స్పందించడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలనే చిత్తశుద్ధి నిజంగానే ఉంటే ఖచ్చితంగా ఒక 6 నెలల ముందుగానే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ డిఎస్సి పరీక్షల్ని, ఈ డిఎస్సి నోటిఫికేషన్ని ఎన్నికల స్టంట్ కింద ఉపయోగించుకోకుండా ముందుగానే చిత్తశుద్ధితో 6 నెలల ముందుగానే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఈపాటికి పరీక్షలు పూర్తి చేసి ఉంటే నిజంగానే డిఎస్సిపై చిత్తశుద్ధి ఉందని అభ్యర్థులు నమ్మేవాళ్ళు. తీరా చూస్తే కేవలం ఇది ఎన్నికల స్టంట్ కింద మాత్రమే లాస్ట్లో డిఎస్సికి సంబంధించి ప్రస్తావన చేయడం, డిఎస్సి అభ్యర్థులకు మెంటల్ టార్చర్ అంటూ కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇది గైస్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మనకి ఈరోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే, దాని నుంచి విద్యాశాఖకు సంబంధించి అప్డేట్ వెళ్ళినట్లయితే ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అనేది ఈరోజు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా స్పష్టమైన అంశం రాగానే తప్పకుండా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. 6th to 10th క్లాస్కి సంబంధించి ఆల్రెడీ మోడల్ పేపర్లకు సంబంధించి మన ఛానల్లో యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్స్ కింద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేసుకోండి. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో కూడా గూగుల్లో సెర్చ్ చేసుకుని ఫ్రీ వెబ్సైట్ ఇది, ఫ్రీగా టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడే ఒకసారి రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.